దీపావళి. ఈ పండుగ మనలో చాలామందికి ప్రత్యేకమైన పండుగ. మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలానే ఈ పండుగతో ముడిపడుంటాయి. ఏ పండుగ జరుపుకోకున్నా దీపావళి మాత్రం చాలా ఉత్సాహంతో జరుపుకుంటాం. కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో దేశమంతా కలిసి జరుపుకునే జాతీయ సమైక్యతా పర్వదినం ఈ దీపావళి పండుగ. జైన మత స్థాపకుడు, జైనుల మత పవిత్ర గురువైన మహావీరుడు ఈ దీపావళి నాడే పరమపదించారని ఆయన స్మారక చిహ్నంగా జైనులు ఈ పండుగను జరుపుకుంటారట. అలాగే సిక్కు మత పవిత్ర ప్రాంతమైన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని కట్టడం ఈ దీపావళి నాడే ప్రారంభమైన కారణంగా సిక్కులు దీపావళి జరుపుకోవడానికి మూల కారణమని కొన్ని ప్రాంతాల సిక్కుల విశ్వాసం. మన తెలుగు ప్రాంతాలలో ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలలో నరకాసురుడు అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామాదేవి సమేతంగా లోక కళ్యాణార్థమై సంహరించిన కారణం చేత నరక చతుర్దశిగా దీపావళిగా జరుపుకుంటూ ఉంటాం. ఇప్పటి వరకు మనలో చాలామందికి దీపావళి అంటే ఇలానే తెలుసు. ఒక్కసారి పండుగను ఇంకో కోణంలో ఆలోచిద్దాం. నరకాసురుడు ఆక్రమించి పరిపాలించిన ప్రాంతం ప్రాగ్జ్యోతిషపురం, అంటే ఇప్పటి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అస్సాం అన్నమాట. ఎక్కడో అస్సాంలో ఉన్న రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరిస్తే దేశమంతటా ఏకకాలంలో ఈ పండుగను జరుపుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? పరమాత్మ అయినటువంటి మహావిష్ణువు ధర్మస్థాపన చేసేందుకు హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, జరాసంధుడు ఇలా చెప్పుకుంటూ పోతే వేల కొలది రాక్షస సంహారం చేశారు ధర్మస్థాపనకి. కానీ ఆ రాక్షస వధలన్నీ స్వామి లీలలుగా కీర్తిస్తూ ఉంటాం తప్ప ఇలా ప్రతి ఏటా పండుగలా జరుపుకోం. దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ఇక్కడ పైపైన కనిపించే అసురవధే కాకుండా కనపడని ప్రకృతి సంరక్షణ శాస్త్రీయ కోణం కూడా ఉందన్నమాట. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించేటప్పుడు ఉత్తర ధ్రువం నుంచి వచ్చే కణముల వ్యత్యాసంతోటే ఈ ఋతువులనేవి ఏర్పడతాయి. ఈ పండుగను మనం ఆశ్వయుజ మాసం శరదృతువులో జరుపుకుంటాం. సౌరమాన రీత్యా రవి తులారాశిలో ఉన్నప్పుడు మనకి చలికాలం ప్రారంభమవుతుంది. గడిచిన వర్ష ఋతువులో వర్ష ప్రభావం చేత భూమిలో ఉండే ఆవిరి బయటకు రాని కారణం చేత ఆ ఆవిరి వల్ల భూమి చెడిపోతుంది. తద్వారా విషవాయువులు వ్యాపించి భూమిలో ఉండే క్రిమికీటకాల వల్ల, వర్షాల వల్ల ఉత్పన్నమైన దోమల వల్ల, రెక్కలు రాల్చే పురుగులు, పంటలపై గుడ్లు పెట్టి క్రిములను వ్యాప్తి చేసే రెక్కల పురుగులు, వీటి వల్ల చాలా అంటువ్యాధులు, అలాగే పంట నష్టం చాలా ఎక్కువగా జరిగేవట. ఈ దుష్ట వాతావరణంలోని సమతుల్యత తీసుకురావడం కోసమని మన పూర్వీకులు లక్క, పసుపు, అతివస, నెయ్యి, నూనె, గుగ్గిలము, పాదరసము, గంధకము, సురేకారము వంటి ద్రవ్యాలను బాణాసంచాగా తయారు చేసి కాల్చటం వల్ల ఆ వచ్చే పొగతోటి, విపరీతమైన కాంతితోటి, పెద్ద ధ్వనితోటి మన కంటికి కనబడని సూక్ష్మజీవులు ఈ 3 క్రియల వల్ల నశిస్తాయట. తద్వారా మానవులకి రక్షణ కలుగుతుంది. ఇలా ఒకే కాలంలో దేశమంతా బాణాసంచా కాల్చి మంటలు వేయడంతో వాయుశోధన జరిగి పంట నష్టం తగ్గే అవకాశం ఉంది. అందుకే దేశమంతా ఒకేసారి ఒకే రోజు ఈ పండుగను జరుపుకుంటాం. దీపావళి అంటే కాలుష్యాన్ని పెంచే పండుగ కాదు, కాలుష్యాన్ని నిర్మూలించే పండుగ. ప్రకృతిని శుద్ధి చేసే పని పండుగలా మార్చిన మన పూర్వీకుల పండుగ. ఈనాడు కాలం మారుండొచ్చు, మనం వాడే పరికరాల్లో మార్పులు వచ్చుండొచ్చు, మన పూర్వీకులు అనుసరించిన పద్ధతి మనం అనుసరించలేకపోవచ్చు. కానీ వారు చేసిన ఎంతో కృషి, ఎన్నో ప్రయోగాలు చేసి ఈ ప్రకృతి సంపదను మన తరాలకు అందించాలనే వారి తాపత్రయము, సదుద్దేశమే ఈ పండుగ వెనుక దాగి ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ పరమార్థాన్ని అర్థం చేసుకుని మన అమూల్యమైన సంస్కృతిని, పూర్వీకులని గౌరవిద్దాం. అగ్నిస్వరూపమైన దీపం సత్యానికి, జ్ఞానానికి, నిర్మలతత్వానికి సంకేతం. ఇటువంటి దీపావళి నాడు అజ్ఞానమనే అంధకారము, అలక్ష్మి అనే దారిద్ర్యం తొలగి జ్ఞానం అనే సత్యశోధన బుద్ధి, ధర్మాచరణ అనురక్తి, లక్ష్మి అనే సకల సంపదలు, సకల మంగళాలు మీకు కలగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు.